ఇటువంటిది కూడా చాలా దౌర్భాగ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా సార్ మార్క్ శంకర్ గురించి ఆయన పరామర్శించాడు, ఓకే బాగుంది. ఇంకొకటి ఏంటంటే అకీరానందన్ ఒక హిందీ పోయిట్ను చెప్పినటువంటి ఒక దీన్ని ఆయనకి చదివి వినిపించాడంట. అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలే మనం ఏమి వినలేదు. నిజంగా ఇది చదివి వినిపించారా లేదనేటువంటిది ఏబిఎన్ రాధాకృష్ణగా చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రముఖమైనటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కవితల్ని, మన రాష్ట్రంలో గొప్పతనాన్ని ఆయనకు వినిపించాలి. కానీ మోడీ గారికి మనం ఏంసారి హిందీ పాఠాలు బోధించేది, హిందీలో ఉన్నటువంటి కవితలు వినిపించేది, ఆయన హిందీ ఆయనకు తెలియదా? అంటే పాఠాలు కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరన్నా ఒక బంధువు వచ్చాడు అనుకోండి సార్, మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ టాలెంట్ ని చూపిస్తారనమాట. అంటే మా పిల్లడు పద్ధతిగా పెంచుతున్నాం అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తాం. సో ఆయన అక్కడ బంధువుగా చూశారు, ప్రధాని నరేంద్ర మోడీగా చూడలేదు, ఆయన ప్రధానిగా చూడాల. సో ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ కూడా ఇంటికి వచ్చినాక కూడా సార్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అవి కాదు కదా. ఆయన వచ్చింది ఎందుకు? ప్యూర్లీ పర్సనల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించింది మాట్లాడుకుంటారు. దాన్ని కూడా మీరు అపోజ్ చేస్తే ఎలాగా? నేను అదే సార్ వస్తున్నా, అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మన ఇంటికి ఏదైనా అర్థం వచ్చినప్పుడు అక్కడ పోయి ఒక ఏదైనా ప్యారడైజ్ లో బిర్యానీ తీసుకొచ్చి పెడితే ఎట్టుంటుంది, మన ఇంట్లో బిర్యానీ చేసి పెడితే ఎట్టుంటుంది సార్? మన ఇంట్లో చేసినటువంటి వస్తువుని, మన ఇంట్లో తయారు చేసిన వస్తువును అతిథికి పెట్టాలి, మన ఇంట్లో తయారు చేసి పెట్టాలి. అట్లా కాకుండా హిందీలో ఉన్నటువంటి పాఠాలని మోడీ గారికి చెప్పాల్సిన అవసరం లేదు సార్. మోడీ చాలా పరిపక్వంగా హిందీ పాఠాలు, హిందీ యొక్క సంస్కృతులు అన్నీ తెలుసు ఆయనకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పరిపూర్ణుడు. మనం ఏం చెప్పాలి? మన తెలుగు సంస్కృతి, మన తెలుగు నాట్లో ఉన్నటువంటి కవుల యొక్క సంస్కృతి, మన తెలుగు కవుల యొక్క ప్రతిభల గురించి చెప్పాలా? ఆ విధంగా చెప్తే మన యొక్క సంస్కృతి, మన తెలుగు కవుల యొక్క ప్రతిభ ముందుకు పోతుంది. మన వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి, కానీ హిందీ వాళ్ళ గురించి చెప్పడం ఏంటి సార్? అది ఓకే సార్, మీ ఇష్టం, అది మీ విఘ్నత వదిలేస్తున్నా. ఈ రెండు కూడా చెప్పాలంటే సార్ పవన్ అదే సార్. ఇప్పుడు అంటే మనం చెప్పేవాళ్ళ వ్యక్తి సార్ చెప్తున్నా. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇద్దరికి కూడా పోవడం అనేటువంటిది రాజకీయంగా అసలు ఏమి చెప్పదలుచుకున్నారో ఈ రాష్ట్రాలకి, తమిళనాడుకి కానీ ఆంధ్రాకి కానీ నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు తమిళనాడులో వచ్చి మేము వెస్ట్ బెంగాల్లో మాదిరి తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మనం కాళ్ళు పెట్టాలనేటువంటి రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తే, మీరు లోకల్గా ఉన్నటువంటి నాయకుల్ని సమర్థించుకొని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని మీరు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ చంద్రబాబు నాయుడు లేకుంటే పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకుపోవడం వల్ల, వాళ్ళు వెళ్ళకపోయడం వల్ల మీరు తెలంగాణలో బలపడడం అనేటువంటిది ఏ విధంగా బలపడతారు రాజకీయంగా విశ్లేషకులు చెప్పే విధానం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న